హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. ఇక ఈ మూవీపై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న కల్కిని పట్టించుకోని వారిని వెంటాడుతూ ఉండవచ్చు. పురాణాలతో ముడిపడుతూ దర్శకుడు నాగశ్విన్ తీసిన ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అంతేకాదు కల్కిపై ఆసక్తి పెరగడానికి మరికొన్ని కారణాలున్నాయి. అవేంటో చూసేద్దాం. అందులో మొదటి కారణం భైరవ ది సూపర్ హీరో. మామూలుగానే ప్రభాస్ ఓ మాస్ కటౌట్ యాక్షన్ ఎపిసోడ్స్లో అదరగొట్టేస్తాడు. అందుకే బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ని పోలుస్తున్నారు చాలామంది ప్రేక్షకులు. అలాంటి కటౌట్ని ఈసారి భైరవ అనే ఓ సూపర్ హీరో పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. కల్కి 2898 ఏడీపై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి దర్శకుడు నాగశ్విన్ విజన్. ఇన్నాళ్ళు మనం హాలీవుడ్ సినిమాల్లోని విజువల్స్ చూసి మురిసిపోయాం. తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగున్ను అనే ఊహల్లో విహరించాం. బాహుబలి ఆర్ఆర్ఆర్లోని విజువల్స్ చూసి తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అని సరిపెట్టుకున్నాం. ఇదంతా కల్కి 2898 ఏడి గ్లిమ్స్ రానంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి కల్కి గ్లిమ్స్ వచ్చాక అందరి అభిప్రాయాలు మారిపోయాయనే చెప్పాలి. ఇక ట్రైలర్స్ చూశాక అది మరింత బలపడ్డాయి. అతని విజన్ అంత గొప్పది అనేది అందులోని విజువల్స్తో అందరికీ తెలిసొచ్చింది. టాలీవుడ్కి నాగశ్విన్ వంటి దర్శకులు అవసరం అనే ఆలోచనలు కూడా పుట్టేలా చేశాయి కల్కి ప్రోమోస్తో. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి శంబల రహస్యం ఏమిటి, కాంప్లెక్స్ కథ ఏమిటి. బాహుబలి సినిమా చూశాక వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కల్కి ట్రైలర్స్ చూశాక శంబల ఏంటి, దాని రహస్యం ఏమిటి, కాంప్లెక్స్ ఏమిటి, దాని కథ ఏమిటి, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనే పెరిగింది. ఇక ఫోర్త్ రీజన్ వచ్చి అసలు కల్కి ఎవరు. ఇది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా మారిపోయింది. ప్రభాస్ భైరవ అయితే దీపికా పదుకునే ఎవరు, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు, అతనే కల్కీనా? ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసిందని చెప్పవచ్చు. ఇక ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో పాటు సర్ప్రైజ్ గెస్ట్ రోల్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు. కమల్ గెటప్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని పాత్ర ఏమిటి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయట. ఇవన్నీ మహాభారతంలోని పాత్రల్ని పోలి ఉంటాయనే టాక్ కూడా సినిమాపై హైప్ని ఏర్పడేలా చేసిందని చెప్పవచ్చు. ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న కారణాలు ఒక ఎత్తు అయితే తెలుగులో ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో ఓ పెద్ద సినిమా చూడాలని ఆశతో ఉన్నారు. వారందరికీ కూడా కల్కి 2898 ఏడి బెస్ట్ ఆప్షన్గా మారిపోతుందని చెప్పవచ్చు.